ప్రైజ్ లార్డ్. బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ సందర్భంలో మరికొంత భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ నుండి కనుక చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుండి 8వ వచనం వరకు చదువుతూ ఉండగా విందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుండి 8వ వచనం వరకు చదువుతూ ఉండగా చూసుకుంటూ విందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వందనాలు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోను వినుసున్న వారందరితోనూ కూడా మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడకు అతి సమీపంగా ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. మరి కరోనా ఎప్పటి వల్ల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా కానీ మరి మందిరాలు ముయ్యవలసిన పరిస్థితి వచ్చింది. మరి దేవుని యొక్క వాక్యమును బట్టి, అలాగే ప్రభుత్వం కూడా సూచిస్తున్న సూచనను బట్టి కూడా మనం జాగ్రత్తగా ఉండటం కూడా మంచిది. కాబట్టి ఇంటి దగ్గరే మనం ఆరాధన చేసుకున్నప్పటికీ కూడా మనము నిర్లక్ష్యంగా కాకుండా విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రభు స్తుతించి మరి వాక్యం విన్న తర్వాత మరి ప్రభుని ఆరాధించి ప్రార్థనతో ముగించుకోండి. కాబట్టి మరి అనుకోకుండా ఈ వారం నుండి వేల్పూర్లో కూడా ఆరాధన మరి ఆఫ్ చేయటం జరిగింది ఈ కరోనా వల్ల. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరింత భారంతో ప్రార్థన చేద్దాం. త్వరలోనే పూర్తిగా ఈ కరోనా నుండి విడిపించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. మరి కొంతమంది బిడ్డలు ఈ కరోనా బారిన పడ్డారు. ఆ బిడ్డల కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మంచిదండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో చదివిన వాక్య భాగం చూసినప్పుడు దేవుడైనటి యెహోవా ఏలీయాతో చెప్తున్నాడు. ఏలీయాతో ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు చదువుకునే మాట ఏంటంటే, దాగి ఉండాలి, దేవుని మాట ప్రకారంగా మనం చేయాలి అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుందాం. దాగి ఉండు. దేవుడు అంటున్నాడు ఏలీయాతో, ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఫలానా స్థలంలో అక్కడ దాగి ఉండు. అక్కడ నివసించు అంటూ వేరు, దాగి ఉంటూ అంటడం వేరు. దాగి ఉండాలి. కానీ అక్కడ నువ్వు కాపురం ఉండు అంటే అది వేరు. కానీ దాగి ఉండు అంటే ఏంటి? అక్కడ ఎవరికంట పడొద్దు, నీవు అక్కడ దాగి ఉండు, దాగి ఉండు అని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, మరి ఆ కాలంలో అహాబు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలం అది. కాబట్టి దేవుడు ఎన్నో అనుగ్రహించాడు వాళ్ళకి. కానీ దేవుడు ఎన్నో ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు. కానీ దేవుని ఆజ్ఞ అతిక్రమించి రాజు
అలాగే రాణి కూడా వారు దేవుడికి విరోధమైనటి యొక్క విగ్రహారాధన చెయ్యొద్దు అని దేవుడు తెలియజేస్తే అలా చేసి ఉన్నారు. ఎందుకంటే దేవుడు వర్షం ఇస్తున్నాడు, ఎండిస్తున్నాడు, మంచు ఇస్తున్నాడు, గాలిస్తున్నాడు, నీరుస్తున్నాడు. మనం విత్తినప్పుడు అది మొలకెత్తినట్లుగా చేసి అది ఫలభరితంగా చేయనట్లుగా ఫలాలు వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వీళ్ళు దాన్ని తీసుకొచ్చి వారు ఏదైతే దేవుడు వద్దన్నాడో ఆ సృష్టిని ఆరాధిస్తూ పూజిస్తూ దాన్ని కనపరుస్తున్నారు తప్ప దేవుడు అనుగ్రహిస్తున్నట్టు యొక్క ఆ దేవుని మాత్రం జ్ఞాపకం చేసుకుంటలేదు. ఆ సమయంలో ఏలియాకు చాలా రోషం వచ్చింది. ఏంటి, దేవుడు సమస్తం ఇస్తుంటుంటే, సృష్టికర్త అని దేవుడు సమస్తం ఇస్తుంటుంటే ఈ సృష్టిని ఆరాధిస్తారంటే వీళ్ళు, ఈ సృష్టిని పూజిస్తారంటే వీళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి ఏలియా ప్రార్థన చేశాడు. ప్రభువా, వర్షం కానీ మంచు కానీ భూమి మీద పడకుండా ఆపేయి అని ప్రార్థన చేశాడు. ఒక నరుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆమేన్ అన్నాడు పరలోకంలో. కాబట్టి వర్షం పడతాం మరి ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు దేవుడు అన్నాడు, నీవు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగునుండు, ఆ వాగులో నీళ్లు తాగు, నీకు తినటానికి ఆహారాన్ని నేను కాకోలము చేత నీ ఎద్దుకు పంపిస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పడమే తడువు. దేవుడు చెప్పిన వెంటనే కూడా దేవుడు చెప్పినటి స్థలములకు, దేవుడు చెప్పినటి యొక్క ప్రాంతానికి, దేవుడు చెప్పినట్టు ఆ ప్రాంతంలో నివసించినట్లుగా చెత్తబడిపోయాడు. అవునండి, దేవుడి మాట మనము వెంటనే కూడా మరి విధేయత చూపించినట్టు వారమై ఉండాలి. కాబట్టి ఆ విధంగా అక్కడికి వెళ్ళి అక్కడే నివాసం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉంటూ ఉండగా కొంతకాలానికి ఆ వాగులో నీళ్ళన్నీ కూడా ఎండిపోయినాయి. వాగే ఎండిపోయింది. ఎండిపోవటం అంటే ఏంటి, నీళ్ళు అయిపోవటం వేరు, తర్వాత లాస్ట్కి వచ్చినట్టుగా బురదలుగా ఉంటాయి, ఇంకా తర్వాత అది బురదకంతా ఏరవుద్ది, ఇంకా తర్వాత ఆ బురద కూడా ఆరిపోతుంది. అది కూడా ఆరిపోయి ఎండాలంటే టైం పడుతుంది. కానీ గమనించండి, ఈ ఏలియా దేవుడు చెప్పాడు అక్కడ నీళ్లు రోజు తగ్గిపోతున్నాయి, రోజు కూడా ఆ వాగు నీరు చాలా లోతుకి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఏమాత్రం భయం లేకుండా, టెన్షన్ లేకుండా ధైర్యంతో ఉన్నాడు, నిరీక్షణతో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా ఇలా ఉండమని, ఇక్కడ దాగి ఉండమని చెప్పాడు కదా, అక్కడే ఉన్నాడు. అయితే నీళ్ళు అయిపోయినాయి, ఇంకా బురద అయిపోయినాయి, ఇంకా బురద కింద ఉంది, ఆ బురద కూడా ఎండిపోయింది, వాగంతా ఎండిపోయింది. అయినా కానీ అలాగే ఉన్నాడు. ప్రభునందు ఏమాత్రం భయపడలేదు. ఇదో దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు అన్నట్టుగా ఆగిపోవడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే దేవుడి మాట వినకపోవటం వల్ల. దుష్టులతో పాటు నీతిమంతులకు కూడా శ్రమ అనేది తప్పదు. అవును ప్రియులారా, గమనించండి. కానీ దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు ఇక్కడే దాగి ఉండు, బయటికి కనిపించొద్దు, నువ్వు బయటకు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ఏమండి, అంత ఎండిపోయింది, అంత ఎడారి కింద ఉందన్నమాట. ఏమండి, ఎక్కడ నీరు సుక్కలేదు, అయినా కానీ అలాగే ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, వెంటనే దేవుడు చూస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, ఏమంటాడని. ప్రభువా, ఇక్కడ ఉండమంటున్నావు, నీళ్ళు అయిపోయి బురదలు అయిపోయి ఏం చేయమంటావు అని కంగారుగా దేవుడిని అడగలేదు. ఇక్కడ ఉండమన్నాడు ఆయనే కాబట్టి ఇక్కడే ఉంటాను అనుకున్నాడు. చూశాడు, ఏమాత్రము కూడా కంగారు పడలేదు. కంగారు పడకూడదండి, మనం ఎలాంటి పరిస్థితులు లేదు, కంగారు పడకూడదు. అలాగే ఉండిపోయాడు. అయితే దేవుడు అన్నాడు, ఇదిగో నీవు సారేపతని ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, సీదోను పట్టణ సంబంధమైన సారేపతని ఊరికి పోయి అచ్చడు ఉండు, నిన్ను పోషించడానికి అక్కడ ఒక ఎదవరానికి నేను చలవిచ్చాను. చూసారండి, సీదోను పట్టణస్తురాలేంటి, ఇదిగో మరి నేను చెప్తున్నాను, ఆ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ నిన్ను పోషించడానికి ఎదవరాలికి ఆజ్ఞ ఇచ్చాను. సారేపతని ఊరు, ఏమండి, సారేపతని సిదోను పట్టణ సంబంధమైన సారేపతని ఊరికి వెళ్ళి అక్కడ నివసించు, అక్కడ ఒక ఎదరాలు ఉంది, నిన్ను పోషించమని ఆజ్ఞ ఇచ్చాను, వెళ్ళి అక్కడికి అన్నాడండి. అంతవరకు కూడా ఇక్కడే ఉన్నాడండి పిల్లలు. ఓకే, కాబట్టి దేవుడు ఎక్కడ ఉండమన్నప్పుడు అక్కడ ఉండాలి.
దేవుడు దాగుమన్నప్పుడు దాగి ఉండాలి. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. అలాగనే మరి ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇదే శిష్యులు అంటున్నారు, శిష్యులు అడుగుతున్నారు, ఇదిగో మీ యొక్క గురువుగారు పన్ను కట్టడాని. అయితే శిష్యులు వచ్చి చెప్తున్నారు, ప్రభువా పన్ను కట్టమని అడుగుతున్నారు అని చెప్పేసి. అలాగే కొన్నిసార్లు ఆ శాస్త్రులు వచ్చి అడుగుతున్నారు, మరి పన్ను కట్టడం అనేది మరి ఆ న్యాయమా కాదా, కట్టవా అన్నట్టుగా అడుగుతున్నాడు. అప్పుడు ఆ కాయిన్ చూపించమన్నాడు. ఆ కాయిన్ చూపించగానే ఇందులో రాత ఎవరిది అంటే ఇది కైసరిది అన్నాడు. కైసరిది కైసరికి చెల్లించండి, దేవుడిది దేవుడు చెల్లించాడు. ఈజీగా చెప్పేశాడు యేసుప్రభు. అనగా రాజుది రాజుకే చెల్లించాలి. అలాగేనండి ప్రభుత్వానికి సంబంధమైనవి, ప్రభుత్వానికి కట్టవలసినవి ప్రభుత్వానికి కట్టాలండి. అది పన్నే కావచ్చు, అవునండి, అది ట్యాక్సే కావచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా గవర్నమెంట్కి మనం ఎప్పుడూ కూడా విధేయత చూపించాలి. ఇందులో ప్రభుత్వాలను నిర్మించిన వాడు దేవుడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వాల యొక్క వాళ్ళ యొక్క ఆజ్ఞలు కూడా మనం పాటించాలి. ప్రభుత్వం యొక్క చెప్తున్న యొక్క ఆ మాటలకు కూడా లోబడాలి. కాబట్టి ఇటు దేవుడికి లోబడాలి, ఇటు ప్రభుత్వానికి లోబడాలి. దేవుని యొక్క కట్టడలకు లోబడాలి, ప్రభుత్వం యొక్క ఆజ్ఞలకు కూడా మనము దానికి మరి నెరవేర్చేవారుగా ఉండాలి. అవునండి, వాక్యం ఎప్పుడూ కూడా ప్రభుత్వాలకు అనుగుణంగా ఉండాలని చెప్తుంది. ప్రభుత్వం మీద తిరగబడడం చెప్పట్లేదు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఏమైనా దేని బిడ్డారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేటి కాలంలో ఇదిగో మరి మొన్నటి వరకు కూడా లాక్డౌన్ విధించారు. మీ ఇళ్లలో మీరు ఉండాలి అని చెప్పేసాను. అయినా సరే చాలామంది బయటికి తగిన అవసరం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. కానీ కొంత సమయం ఇస్తున్నారు. కానీ అలా కాకుండా ఇంకా అలా తిరుగువాళ్ళు తిరుగుతూనే ఉన్నారండి, ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా. దానివల్ల కొంత నష్టం కలిగింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొన్నాటికి వాళ్ళు ఏం చేస్తారంటే సడలింపులు ఇచ్చారు. సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని వారు హెచ్చరించారు. ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడే హెచ్చరిస్తూ ఉన్నారు. వార్తల ద్వారాగా అనేక రకరకాలుగా హెచ్చరిస్తున్నారు, మీరు జాగ్రత్త, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు, ఏ ప్రాంతానికి వెళ్ళొద్దు అన్నట్టుగానండి. కనుక చాలాసార్లు చాలామంది ఖాతరు చేయట్లేదు. ఏంటి అన్నట్టుగా కొంతమంది పేకాట ఆడే వాళ్ళు పేకాట ఆడుతూ ఉన్నారండి. ఆ పేకాట ఆడుతూ ఉండటం వల్ల కొంతమంది కరోనా వచ్చి వారి కుటుంబాల్లో కొంతమందికి దాన్ని అంటించాలని కాకపోయినా కానీ అంటుకుపోద్ది కదా. కొంతమంది అయితే ఇదిగోనండి అచ్చ చెమ్మ అని చెప్పేసి ఏదో ఆట అంటారు. ఆ ఆట ఆడి చాలామందికి అంటించారు. ఏమండి ఇప్పుడు అది అవసరమా? మరి కొంతమంది ఏమండి అనేక రకాలుగా కొన్ని ఫంక్షన్లు అని చెప్పేసి ఆ ఫంక్షన్ల ద్వారా మరికొంతమందికి ఈ రీతిగా నిర్లక్ష్యం వహించడం వల్ల ఎంతోమంది. అవునండి, కనుక మనం ఎలా ఉండాలి? అవునండి, మరి మనకి మరి వ్యాపారాలు చేసుకోకపోతే ఎలా, మన ఉద్యోగాలు చేసుకోకపోతే ఎలాగా? చేసుకోవాలి, కానీ చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వ్యాపారం కంటే నీ ప్రాణం ముఖ్యం కదా. అవునండి, ఏమండి, నీ జాబ్ కంటే నీ ప్రాణం ముఖ్యం కదా. ఒక మాట చెప్పాలి, అన్నిటికంటే ప్రాణం ముఖ్యం కదా. నీ ప్రాణం పోగొట్టుకుని దానికి వెళ్ళి ప్రాణం పోగొట్టే ప్రయోజనం ఏంటి? కనుక ఈ రోజున చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ కారణం చేత చాలామంది ఈ కరుణ బారిన పడటం వల్ల కొంతమందికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఇంట్లో ఉన్న వస్తుంది. అది దేవుడిని చూసుకుంటాడు, అలాంటి దానికి గౌరవించాడు. కానీ కొంతమంది దీన్ని లెక్క చేయక ఖాతరు చేయకుండా వెళ్ళి ఆ విధంగా కొండవస్తే అయ్యో దేవుడు ఎలా చేసాడేంటి అనే పరిస్థితులు కూడా పైగా అనకపోయినప్పటికీ మనసులో మెదులుతాయి కదా. ఇతరులు కూడా అంటారు కదా, దేవుడు అన్నారు కదా అన్నట్టుగాని. ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఎందుకు మనం ఆందోళన చెందాలి? కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17 నుండి 19 వరకు చదువుదాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17 నుండి 19 వరకు చదువుదాం. ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనేది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటివారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము.
నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అది ఎందుకనంటే బైబిల్ గ్రంథం చాలా చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ యెహోషువ పంపించిన యొక్క మనుషులను ఇక్కడ చాలా రక్షించింది, రాహాబు కాపాడింది. కాబట్టి వారికి ఆ ఉపకారం చేసింది, ఉపకారం చేసి ప్రత్యుపకారం కోరింది. అయ్యా, ఎప్పటికైనా ఈ ప్రాంతాన్ని దేవుడు మీకు ఇస్తాడనే విషయం మాకు తెలుసు, మాకే కాదు మా దేశం అందరికీ తెలుసు. కాబట్టి అప్పుడు నన్ను కొంచెం నా కుటుంబాన్ని, నా తండ్రి కుటుంబాన్ని రక్షించువా అంటే, అయితే కిటికీలోంచి వాళ్ళు దింపి కాపాడింది అంటున్నాడు కదా. ఇదిగో ఆ కిటికీకి తొగరదారం కట్టుకో. మేము వచ్చినప్పుడు ఏ కిటికీకి అయితే తొగరదారం ఉందో ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఆ ఇంట్లో ఉన్నట్టు వారికి ఏ ప్రాణహాని ఉండదు. ఇంటికి బయట ఉంటే గనక మరి వారు ప్రాణం పోగొట్టుకుంటే మాకు సంబంధం లేదు, మీరే ఉత్తరవాదులు అని చెప్తున్నాడు. కాబట్టి అలాగనే ఇశ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వారందరినీ రక్షించి ఇశ్రాయేలుల మధ్య వీరు తరతరాలకి కూడా జీవించినట్లుగా వీరికి అవకాశం కల్పించాడు. ఆ ఇంటి బయట ఉన్న వాళ్ళందరూ కూడా హతమైపోయారు. చూసారండి, ఆ ఇంటిలో ఉన్న వారికి అభయం ఉంది. అలాగే నేటి కాలం పరిస్థితులు బట్టి ఏం చేయాలి? మనం కొన్ని పనులు కట్ చేసేసుకోవాలి, కొన్ని పరిస్థితులను దాన్ని ఆఫ్ చేసేసుకోవాలి. నీవు నీ కుటుంబం కూడా నువ్వు చాలా మరి ఇక సేఫ్ జోన్లో నువ్వు ఉండాలి, క్షేమకరమైన స్థలంలో నువ్వు ఉండాలి, నీ ఇంటిలో నువ్వు ఉండాలి. అలాగంటే నువ్వు అనవచ్చు ఒకవేళ, మరి మా పోషణ ఎలాగంటే ఆహారం లేకుండా చంపడు దేవుడు. అవునండి, ఎందుకనంటే చూడండి, ఇక్కడ దాగి ఉండుమని యెహోషువ చెప్పాడు దేవుడు. మరి ఆహారం పంపించలేదా? ఆహారం పెట్టలేదా? పెడతాడండి, పత్తు పెట్టడాయన, ఏ విధంగానైనా ఆహారం సిద్ధపరచుకోడాయన. కాబట్టి విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. కాబట్టి పరిస్థితులను బట్టి అవునండి మనము చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి, లేకపోతే మనం నష్టపోతాం, మన ద్వారా ఇతరులకు కూడా నష్టాన్ని కలగజేస్తాం. ఇదిగో వారి ద్వారాగానండి మాకు ఇది వచ్చింది అని అంటే అది నీకు అవమానం కదా. కాబట్టి అలాగే నీ వల్ల నీ కుటుంబానికి నష్టం కలిగితే అది నీకు నష్టం కదా. కాబట్టి నీ కుటుంబము కాపాడబడాలి, నీ ద్వారా ఎవరికి నష్టం కలగకుండా నువ్వు చూడాలి. అవునండి, మనం నష్టం పరుచుకోకూడదు, మన ద్వారా ఇతరులు నష్టపోకూడదు. ఈ రెండు కూడా బ్యాలెన్స్గా చూడాలి. అవునండి, మన ద్వారా మన కుటుంబం నష్టపోతే ప్రయోజనం ఏంటండి? అలాగనే మన ద్వారా ఇతరులు నష్టపోతే ప్రయోజనం ఏంటి? కాబట్టి నీ ద్వారా నీ కుటుంబం నష్టపోకూడదు, నీ ద్వారా ఇతరులు నష్టపోకూడదు. అలా ఉండాలి అంటే పరిస్థితులను గమనించాలి, పరిస్థితులను అనుగుణంగా మనము జీవించాలి. ఇప్పుడు ఈ కరోనా పరిస్థితులు రోజు రోజుకి విజృంభిస్తూ ఉన్నాయి. అవునండి, కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఏ తలకు గెంజి తినొచ్చండి, పర్లేదు, బతకడానికి ఏదో మొత్తం లేకుండా చేయడు దేవుడు. కనుక ఏదేమైనా కొంతకాలం ఆగు. అవునండి, ఏదో ఏదో అక్కడ పడిపోయినట్లుగానే పరిగెట్టెత్తేలాగా. కాబట్టి తర్వాత లబోదీపో అంటే ఏంటి ప్రయోజనం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా చేయకూడదని పెద్దలు అనేవారు కదా. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా వహించాలి. అవును, మీ కుటుంబాలు మీరు కాపాడుకోవాలి, మీరు ఇతరులకు కూడా కాపాడువారుగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు మీ పక్కవారు జాగ్రత్తగా ఉంటారు. అవునండి, కాబట్టి ఎటువంటి మొహమాటాలకు వెళ్ళవద్దు. ఎటువంటి మొహమాటాన్ని బట్టి నువ్వు ఏ విధంగా కూడా నీవు ముందుకు సాగిపోవద్దు. కానీ కొంచెం ఆలోచించి అవును దేవునితో సహవాసం చేయి, నీ ఇంటిలో ప్రార్థన చేయి. ప్రార్థన అవసరం. గడిచిన దినాల్లో ఎలాగ ప్రార్థన సరిగ్గా చేయలేకపోయి ఉండొచ్చు, బైబిల్ చదువు చదవలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు బైబిల్ చదువు, ప్రార్థన చేయి. ఇది ప్రతిరోజు వాక్యం వస్తుంది యూట్యూబ్లో, వినండి. కానీ వినటానికే మీరు సమయం ఉండలేదు. ఒక అరగంట వాక్యం వినడానికి మీకు సమయం ఉండలేదు. మరి ఏం చేస్తున్నారు? మరి ఏ పని చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు కదా, ఏం చేస్తున్నారు? కాబట్టి ఆలోచన చేయండి. ఇప్పుడైనా వాక్యాన్ని వినండి, ప్రతిరోజు వినండి. కాబట్టి ఇక సమయంలో ఏదో విధంగానైనా మీకు వాక్యం అందించాలి. అయ్యో, ఎక్కడ మీరు బలహీనపడతారేమో, ఎక్కడ అవిశ్వాసంలోకి వస్తారేమో, ఎక్కడ తొట్టిపడతారేమో. ఒకళ్ళు ప్రభువు రావచ్చు, రాకడానికి మీరు సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతారేమో అనే భయం మాలో ఉండి ఏ విధంగా
మిమ్మల్ని కలవకపోయినప్పటికీ మీకు ఈ వాక్యాన్ని అందించాలి అనే ఆశను బట్టి దేవుడు ఈ కృపనిచ్చాడు. మరి ఇక మా వద్దు మేము చేస్తున్నాం, తర్వాత మీ ఇష్టం. ఎందుకునంటే కావలివాడు మేలుకొని, ఇదిగో శత్రువు వస్తున్నారు కానీ మీరందరూ కూడా మెలకు కలిగి యుద్ధానికి రెడీ అవ్వండి అని ఆ కావలివాడు బోర ఊది మీకు మెలుకొల్పినప్పుడు, మీరు మెలుకొలకపోతే, మీరు మెలకు లేకపోతే, మీరు ఇంకా పర్లేదు అనుకుంటే, వాళ్ళు వచ్చి మిమ్మల్ని నాశనం చేసినప్పుడు, అప్పుడు విమర్శించినప్పుడు, అప్పుడు ఎవరిది నేరం అవుతుంది? బోర ఊదివాడు నేరం కాదు. ఆయన బోర ఊదాడు, మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి మీలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు అంటారు. ఒకవేళ శత్రువు వచ్చడం చూసి బోర ఊది కావలివాడు బోర ఊదకపోతే, వాళ్ళు వచ్చి కొంతమంది ప్రాణాలు తీసేసినప్పుడు, ప్రాణ నష్టం జరిగినప్పుడు, అక్కడ దాన్ని తీర్పు తీర్చినప్పుడు దాని నేరం ఎవరికి అవుతుందో తెలుసా? ఇదిగో కావలివాడు మరి ఏమాత్రము కూడా మరి ప్రజలకు తెలియబడలేదు. బోర ఊదే సమయంలో బోర ఊదలేదు, శత్రువు వస్తున్నారని హెచ్చరిక చేయలేదు. కాబట్టి ఈ శిక్ష అంతా కూడా ఈ కావలివాడిదేనని కావలివాడి మీద ఆ తీర్పు తీర్చబడుతుంది. కావలివాడికి శిక్ష విధించబడుతుంది. కావలివాడి అంటే ఎవరో తెలుసా? చావకుడు. అవునండి, చావకుడు కావలివాడు. అవునండి, ఇదిగో బోరు ఊతుతున్నాం, వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాం, సువార్త మీకు తెలియజేస్తున్నాం. ఇదిగో ప్రభు రాకడ సమీపంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఈ పరిస్థితులు అనుకూలంగా లేవు, మీ ఇంటిలో జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, మేలుకొండండి, మీ కుటుంబాన్ని సిద్ధపరచుకోండి, మీరు సిద్ధపడండి అని ఎంతగానో బోర ఊదుతున్నాం. కానీ కనీసం మాటలు వినడానికి కూడా కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆవిడ ప్రారంభంలో మరి చాలామంది ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఖాళీ లేదు అన్నట్టుగా ఏదో వంక చెప్తున్నారండి. అవును, చెల్లలేని వాడికి చెల్లలేకపోతే కుదరదు. కొంతమంది మరిక మాకు సరిగ్గా లాగట్లేదండి అని చెప్పేసి అంటున్నారు. కనుక అది ఎంతవరకు నిజమనేది దేవుడే చూసుకుంటాడు. కానీ మీరు మాత్రం జాగ్రత్త. ఇక్కడ లేకపోతే ఆ పక్కకి వెళ్ళాలి, ఆ పక్కకి వెళ్ళాలి. ఎక్కడైతే నెట్ పని చేస్తుందో ఆ పక్కకి వెళ్ళాలి. అవునండి, మనకు అవసరం వెళ్ళవా? మరి దేవుని వాక్యము ఎక్కువైపోయింది అనుకుంటున్నారేమో. కరువు వస్తుంది ఎదురా. దేవుని వాక్యంకి కరువు రాబోతున్న బైబిల్ చెప్తుంది, నేను కదా చెప్పేది. వాక్యం కొరకు ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు వెళ్తారు, ఈ దేశం నుండి ఆ దేశం వరకు వెళ్తాడు. వాక్యం కోసం దొరకదు, ఆ రోజు రాబోతుంది. అందులో ఇప్పుడు సమృద్ధిగా దేవుడు తన యొక్క సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా ఎక్కడికక్కడే అంతా కూడా బంద్ చేయబడినప్పటికీ కూడా సువార్త మాత్రం 90 రెట్లు పెరిగిపోయిందండి. అయితే ఇది మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే యోసేపు కాలంలో 7 సంవత్సరాలు బాగా పండేస్తాయి అని చెప్పాడు. ఎప్పుడు పంట పండేస్తుంది. ఎందుకో తెలుసా? ఈ 7 సంవత్సరాలు పంటలు అయిపోయాక మరలా 7 సంవత్సరాలు ఒక గింజ కూడా పండదు. ఆ 7 సంవత్సరాల ఆ కరువులో కాపాడాలి అంటే ప్రజల్ని ఆహారం కావాలి. దానికి ముందుగా 7 సంవత్సరాలు పండించేశాడు. ఈ పంట ఎప్పుడైతే నిల్వ చేసి దాన్ని భద్రపరిచారో ఆ కరువు సంవత్సరాలన్నింటిలో 7 సంవత్సరాలు కూడా ప్రజలకు ప్రాణ నష్టం కలగకుండా, ఆహారం కొరత రాకుండా ప్రజలందరికీ కూడా దాన్ని సిద్ధం చేసినట్లుగా బైబిల్ చెప్తుంది. అలాగనే వాక్యముడు సమృద్ధిగా ఎన్నో రెట్లు, అవును, అన్ని గుళ్ళు మూసేయబడ్డాయి. అన్ని గుడుల్లో ప్రార్థనలు, పూజలు, నోములు, వ్రతాలు, నమాజు చేయడం అన్నీ ఆగిపోయి. కానీ యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు ఆగలేదు. మందిరాలు మూయబడ్డాయి కానీ ప్రార్థనలు ఆగలేదు. మందిరాలు మూయబడ్డాయి కానీ ఆరాధనలు ఆగలేదు. ఎవరింటిలో వాళ్ళు ఆరాధన చేసుకుని మెలకు కలిగిన వారు ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, ఎవరింట్లో వాళ్ళు సమావేశమయ్యారు, ప్రభువును స్తుతించారు. నిర్లక్ష్యంగా ఉన్నవారు మాట చెప్పవలసిన లేదు, సోమరితనంగా ఉన్నటువంటి వారితో చెప్పవలసిన లేదు. సోమరు వాళ్ళే కదా, సోమరు వాళ్ళే, నిర్లక్ష్యంగా ఉన్నవాళ్లే. కానీ వెలుగు కలిగి ఆరాధన చేసుకున్నట్టు వాళ్ళు చాలామంది లేకపోలేదు. అయితే మీరు మరి ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉంటున్నారు? ఎంతకంటే గడ్డు పరిస్థితులు వస్తానికి అవకాశాలు ఉన్నాయి. అవునండి, ఎందుకంటే ఏదైనా తేడా వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, ఇది ఆకాశం ఎంతో జరుగుతాయి,
ఆకాశం నక్షత్రాలు నేలబడిపోతాయి అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఆకాశంలో తేడా వచ్చినప్పుడు అన్నీ కూడా మరి మన వాళ్ళు ఉపయోగించినవి అన్నీ కూడా బంద్ అయిపోతాయండి. అప్పుడు కరెంట్ ఉండదు, సెలవులు పనిచేయవు, ఏమీ పనిచేయవు. అవునండి, ఎవరు ఎక్కడున్నారో, బ్రతికి ఉన్నారో చచ్చిపోయారో కూడా తెలియదండి. ఆ రోజులు త్వరలో రాబోతున్నాయి. ఇవో ఇప్పుడు ఈ కరోనా ఒక్క మరి అల్ప జీవి, కేవలము చిన్న కంటికి కనిపించలేని వైరస్ ఇది ప్రపంచాన్ని గడగడలాడించింది. కానీ ఆకాశం మీద కూడా ఒక ప్రమాదం రాబోతుంది. అని అలాంటి ప్రమాదం వస్తే ఈ శాటిలైట్లు, ఈ యొక్క సమస్తం కూడా మనకు ఎన్నో ఉపయోగకరమైన అన్నీ కూడా ఎన్నో పంపించారు. అవన్నీ కుప్ప కూలిపోయే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా ఏమండి ఆగిపోయే పరిస్థితి వస్తుందండి. అవి ఆగిపోతే పరిస్థితి ఏంటి? అంతా చీకటే, అంతా అయోమయమే. ప్రభు రాకడకు ముందుగా ఇవన్నీ జరగాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ కారణం చేత నీవు ఇప్పుడే మెలకు కలిగి ఉండు. నీకు వాక్యం ఎక్కదిశం అయిపోయిందా? ఎక్కసం అయిపోయినట్టుంది నీకు. అలా ఎక్కసం అయిపోయినట్టుగా నిర్లక్ష్యంగా వద్దు. వాక్యంకి సమయం ఇవ్వు. ఒక అరగంట వాక్యాన్ని ధ్యానించు, విను, ప్రార్థన చేయి, స్తుతించు, సిద్ధపడు. ప్రమాదం ముందుకు ముంచుకొస్తుంది. అవునండి, ఇలా బైబిల్ చెప్తుంది కదా, ఆ దినాలు దేవుడు తక్కువ చేయకపోతే ఏ ఒక్కడు తప్పించుకోలేడు. ఈ కరోనా కూడా దేవుడు అరికట్టేటట్లుగా ఎవడు యాక్షన్ ఇవ్వటానికి ప్రభు మరి అనుమతి ఇవ్వకపోతే కనుక, ఆ యాక్షన్ రాకపోతే కనుక, ఈ కరోనా ఇలాగ కొనసాగితే కనుక నీవు మిగలవు, నేను మిగలవు, ఎవరూ మిగలరండి. ఈ కరోనా బారిని తప్పించుకోలేదు. కానీ ఒక్క మాట చెప్తున్నా, కానీ యేసుక్రీస్తునందు మనము విశ్వసించి రక్షించబడి సిద్ధంగా ఉంటే ఏమైనా పర్లేదండి. ఈ రోజు ఎలాగ వెళ్ళిపోతాం కదా. అవునండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ మనకు వైభవం ఉంది, నిత్యత్వం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది. అవునండి, మహా ఆనందం. అక్కడికి మనం వెళ్తాం అని చెప్పి భయపెట్టుకో. దేవుని బిడ్డలారా, కరోనా బట్టి కూడా భయపడవలసిన పని లేదు. భయపడవద్దు. ప్రభు సెలవులు అక్కడ ఏమి ఉండదు. కానీ నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. రోము విడుచుకుని మనము మన ఇష్ట ప్రకారంగా వెళ్ళొద్దు. నువ్వు జాగ్రత్తలు కలిగి ఉండాలి. నువ్వు జాగ్రత్త వహించాలి. అవునండి, చాలామంది ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మాస్కో పెట్టుకోవాలని చెప్పేసి ఓరెత్తుతుంటే మాస్కో లేకుండా తిరిగేస్తున్నారు. అవునండి, ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారంటే అన్ని జాగ్రత్తలు చెప్పబడుతుంది. కానీ చాలామంది ఇంకా మూర్ఖంగానే ప్రవర్తిస్తున్నారు. కానీ ఆ బారిని పడిన తర్వాత ఇంక మన లోపోదీపం అన్న ప్రయోజనం లేదు. కాబట్టి చేతులు కాలక మునిపే మనం జాగ్రత్త పడదాం. కాబట్టి అంతేకాకుండా బైబిల్ చెప్తుంది కదా, ఇదిగో నీ ఇంటిలో ఉన్నటి వారందరికీ కూడా మేము ఉత్తరవాదులం, కానీ ఇంటిలో బయట ఉంటే కనుక మాకు సంబంధం లేదు అంటున్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని వాక్యం చెప్పబడుతుందండి. దేవుని వాక్యం చెలవిస్తుంది. ఎందుకంటే ఒకసారి సీమి అనబడుతున్నాడు ఒకడు ఉన్నాడు. దావీదుని చాలా శ్రమ కాలంలో విమర్శించాడు, దూషించాడు, అపహసించాడు, యాలం చేశాడు. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఏ దావీదుని దూషించాడు అదే దావీదు రాజుగా స్థిరపడ్డాడు, సింహాసనాసీనుడయ్యాడు. తర్వాత సీమి వచ్చి దావీదు కాళ్ళ మీద పడ్డాడు, క్షమాపణ అడిగాడు. దావీదు అన్నాడు, నా కత్తి చేత నిన్ను మాత్రం చంపను అని యెహోవా నామమున యెహోవా తోడని ప్రమాణం చేసి మాట ఇచ్చాడు. అయితే ఆయన చనిపోతుంటే ఇక ఆ దినాలు దగ్గర పడినప్పుడు తన కుమారుడితో చెప్పాడు, ఈ సీమి చాలా దుర్మార్గుడు, జాగ్రత్త అని చెప్పి నన్ను చాలా చాలా బాధ పెట్టాడు, దూషించాడు అని చెప్పి మరి ఒక మాట సేవలో వేస్తాడండి. తన కుమారుడు సేవలో తన కుమారుడు ఆ పట్టాభిషేకం చేయడం జరిగింది. దావీదు ఈ లోకయాత్ర ముగించాడు. తర్వాత సొలొమోను దగ్గరికి వచ్చాడు. ఈ సీమి ఆ సొలొమోను దగ్గరికి కోపం పంపించాడు, వచ్చాడు. ఆ సొలొమోను ఒక షరత పెట్టాడు, ఇదిగో మా నాన్న కాలంలో మా నాన్న నీకెంతో మేలు చేశాడు ఒకప్పుడు, కానీ కీడు చేసావు, నీవు దూషించావు, శపించావు, అవమానపరిచావు, నా తండ్రిని చాలా గాయపరిచావు నీవు. అయినప్పటికీ నేను సంపను, ఆ ప్రతీకారంగా నేనేం చేయను. కానీ ఒక షరతు పెడుతున్నాను, నువ్వు యెరూషలేములో ఇల్లు కట్టుకుని యెరూషలేములో కాపురం ఉండు. యెరూషలేములో ఉన్నంత కాలము నీ ప్రాణానికి ఏ అపాయం ఉండదు. యెరూషలేమును విడిచిపెట్టి బయటికి వెళ్ళావా అదే రోజున సత్తావు.
అని చెప్పాడు. అప్పుడు షిమి అన్నాడు, ఓ అలాగేనండి, నీ మాట ప్రకారంగా జరుగును గాక. నేను యెరూషలేము విడిచిపెట్టి ఎప్పుడైతే బయటికి వెళ్తానో అప్పుడే నాకు మరణము మరి గీలించబడును గాక అని కూడా మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో 8, 9 వచనాల్లో మరి ఇక్కడ దావీదు సొలొమోనుతో చెప్తాడు. 2వ అధ్యాయం 36వ వచనం కాడి నుంచి 46వ వచనం వరకు చూస్తే రాజులు మొదటి గ్రంథం అనమాట. అది 36 నుండి 46 వరకు చూసినప్పుడు ఇక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, ఈ షిమి అనబడుతున్నటువంటి వాడికి 2 దాసులు ఉన్నారు. ఈ 2 దాసులు కూడా చెప్ప చేయకుండా ఇతను విడిచిపెట్టి పారిపోయారు. మరొక దేశానికి పారిపోయారు, మరొక రాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని పారిపోయారు, ఎక్కడున్నారని చెప్పి వెళ్ళుకుంటున్నాడు. తెలిసిందనమాట ఫలానా దేశంలో ఉన్నారని. అయితే ఈయన ప్రత్యేకించి పని కట్టుకుని వెళ్ళి ఆ పనివారిని పట్టుకుని వాడిని తెచ్చుకున్నాడు ఇంటికి. మర్చిపోయాడు, సొలొమోనుతో చేసిన ప్రమాణం మర్చిపోయాడు. ఈ లోపల సొలొమోనుకి వర్తమానం వెళ్ళింది, ఇదిగో ఈ షిమి యెరూషలేము విడిచి మరొక దేశం వెళ్ళి తన పనివాడు తన ఎదురు నుండి వెళ్ళిపోతే వాడిని తెచ్చుకున్నాడు అని కారు పంపాడు. నీ మాట చొప్పున నీకు తీర్పు, నీ మాట చొప్పునే నీకు తీర్పు జరుగుతుందని అక్కడ మనం గమనించినట్లయితే, అక్కడ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా రాయబడుతుంది. వెంటనే కూడా అక్కడ సంపబడ్డాడు. ఇదిగో నీ మాట చొప్పున నీకు తీర్పు జరుగుతుందన్నాడు. అక్కడ నీ మాట ప్రకారంగానే, నువ్వు మాట సెలవిచ్చిన ప్రకారంగానే అన్నాడండి. అవునండి, ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి? ఎవరు ప్రాణం తీశారాయన్ని అంటే తన అజాగ్రత్త వల్లనే. యెరూషలేములో ఉండవలసిన అంటే ఆయన బయటికి వెళ్ళొద్దని చెప్పాడు, అక్కడ ప్రమాణం చేశాడు, అక్కడ దాన్ని మరిచిపోయి వెళ్ళిపోయాడు, ప్రాణమే తెచ్చుకున్నాడు. అవునండి, చంపబడ్డాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. అలాగనే దేవుని వాక్యాన్ని అతడు నిర్లక్ష్య పెట్టాడు. దేవునికి ఆ రాజుగారితో ఇచ్చిన మాటను అతడు మరిచిపోయాడు. కానీ వెళ్ళాడు, వచ్చాడు, పని వాళ్ళని సంపాదించేస్తున్నాను అనుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అని బైబిల్ చెప్తుందండి. అలాగనే యెరూషలేములో ఉన్నప్పుడు భద్రంగా ఉండేది. అలాగే మనము ఈ చివరి దినాల్లో ఉన్నాం. ఈ కరోనా మరి చాలా విస్తరిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మరి మన జాగ్రత్త మనం తీసుకోవద్దా? మన కుటుంబాన్ని మనం కాపాడుకోవద్దా? అవునండి, మరి మన కుటుంబానికి మనం రక్షకులుగా ఉండొద్దా? మన కుటుంబాన్ని మనం నడిపించుకోవద్దా? కాబట్టి కొంచెం కష్టమే, బయటకు వెళ్ళడం కొంచెం కష్టమే. అయినా సరే ప్రభుత్వం కొంచెం అనుమతి ఇచ్చినప్పటికీ, కొన్ని రాయితీలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అవసరాన్ని బట్టి వాడుకోవాలి తప్ప మనం పర్లేదు కదా అని చెప్పేసి ఊళ్ళెట్టుకుని తిరిగితే మన ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోతే దేని బడికి దాన్ని మరి ఆ పనుల మిత్రం వెళ్ళిపోతే తర్వాత బాధపడేది నువ్వు ఒక్కడితో వెళ్తుందా? నీ కుటుంబం అంతా బాధపడుతుంది. అందరితో ఆగిద్దా? మళ్ళీ అక్కడ నుండి ఎంతోమందికి విస్తరించిపోతుంది. నీ మీద చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇదిగో ఫలానా అని చెప్పేసి చెడ్డ ఇప్పటికే కొంతమంది మీద అదే పేరు వచ్చింది. ఇదిగో నుండి పలానోడండి, పలానామండి, అట్ట చెమ్మాడి ఎంతోమందికి అంటించేసిందండి, ఎలాగా ఫలానా ఆయన ఇదిగో ఎంతమందికి అంటించేసాడు అని చెప్పి ఎంతోమందికి ఆ పేరు వచ్చిందండి, ఆ చెడ్డ పేరు. అది నీకు రాకుండా చూసుకో. అవును, అన్నీ కట్టిపెట్టే జాగ్రత్త. నీ ఇంటిలో నీవు భయభక్తులు కలిగి బైబిల్ చదువు, వాక్యం ధ్యానించు. అవును, ఎప్పుడైతే దేవుడి భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడి మీద ఆధారపడతామో, బైబిల్ ఏం చెప్తుందంటే నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయాన్ని ఎత్తుకు రాదన్నాడు. ఎంత మంచి వాగ్దానం అండి! ఆ వాగ్దానం నమ్ము, విశ్వసించు, నువ్వు చేయవలసింది నువ్వు చేయి. దేవుడు ప్రతి కీడు నుండి తప్పిస్తాడు, నిన్ను కాపాడడు. ఒకవేళ ఆ బారిని పడి ఉంటే కనుక అక్కడే ప్రార్థన చేయండి, భయపడకండి, ప్రార్థన చేయండి, ధైర్యంగా ఉండండి. మన ధైర్యమే ఏమండి మనకు సగ బలం. అవునండి, మనం ఎప్పుడైతే టెన్షన్ పడతామో లేనిపోయి బలహీనలు రావడానికి, ఈ ఉన్న బలహీనలు ఎక్కువైపోవడానికి అవకాశం ఉంది. చేతులారా మన జీవితాలను పాడు చేసుకుంటాం. భయపడొద్దు, ఆందోళన చెందొద్దు, ధైర్యంగా ఉండండి. ఆ బారిని పడి ఉన్నప్పటికీ కూడా అందులో ఇది తప్పిస్తాడు. ఒకవేళ ఆ బారి పడకుండా నువ్వు ఉంటే
నువ్వు పడకున్నట్లుగా జాగ్రత్త పడు. అవును, కనుక వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని అనుసరించు, వాక్య ప్రకారంగా జీవించు. ఇదిగో ఎండిపోయింది, ఆ వాగంతా ఎండిపోయింది, కానీ దేవుడు చెప్పాడు కదా, ఉండమన్నాడు, ఉన్నాడంతే. ఏమండి, అలాగే పత్తి పెట్టాడా దేవుడు? ఒక పూట పత్తి పెట్టాడా? ఒక రోజు పత్తి పెట్టాడా? లేదు, ఏ రోజు పత్తి పెట్టలేదు. దేవుడు తన బిడ్డలకు పత్తు పెట్టువాడు కాదు. ఆకాశ పక్షులు పోషిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, నేను ఏమో పోషిస్తానంటున్నాడు. అవునండి, అలాగే ఎలాగ బతకాలండి, మేము పని చేసుకోకపోతే ఎలాగండి అనొచ్చు. కానీ దేవుడు ద్వారం తెరుస్తాడు, నీకు తక్కువ చేయడు. ఏదైనప్పటికీ కూడా నీకు తక్కువ చేయడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయకుడు ఆయన. కాబట్టి అయితే ఆయన మాట ప్రకారం ఉందాం. దాగి ఉన్నారు యేసు ప్రభు కొన్నిసార్లు ఏమండి, శత్రువులు కంటపడకుండా దాగి ఉన్నట్టుగా బైబిల్ చెప్తుందండి. అవునండి, దాగి ఉన్న సమయంలో దాగి ఉండాలి. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మరణం పిలిచినప్పటికీ ఎదురు నిలవాలి. యేసు ప్రభు కొరకు సాక్షిగా ఉండాలండి. స్టెఫెన్ నిలబడ్డాడు, పౌలు నిలబడ్డాడు, అపోస్తులందరూ కూడా నిలబడ్డారు. ఆశం వచ్చినప్పుడు హతసాక్షులు అయ్యారు. అయితే ఆ సమయం వచ్చే వరకు కూడా మనకు కొన్నిసార్లు దాగి ఉండవలసిన అవసరం ఉంది. అవునండి, ఎందుకు ఈ పరిస్థితులన్నీ అంటే దేవుడికి విరోధంగా ప్రవర్తించిన దాన్ని బట్టి. ఎందుకు అక్కడ కరువు వచ్చింది అంటే దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు కనుకనే నేటి కాలం. ఎందుకు ఈ కరువులు ఏంటి, ఈ భయంకరమైన వ్యాధులేంటి, ఈ వైరస్లు ఏంటి అంటే మనుష్యుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశాడు, దేవుని ఆయాసపరుస్తున్నాడు మనుషుడు. ఆ కారణం చేత ఎంతోమంది అవిధేయతను బట్టి అందరికీ కూడా ఈ పరిస్థితి వచ్చింది. కనుక మనందరం కూడా ఇప్పుడు పశ్చాత్తపడదాం, క్షమాపణ అడుగుదాం, క్షమించమందాం, మన దేశాన్ని రక్షించమందాం. మన దేశాన్ని కాదు, యావత్ భూమి మీద నుండి ప్రతి ఒక్క జాతి మనుషులను రక్షించమందాం. ఈ కరోనా నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం, ఏడుకుంటున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం, ఏడుకుందాం. త్వరలోనే ఈ కరోనా నుండి పూర్తిగా విడిపించబడినట్లుగా ప్రభువుని ప్రాధేయపడదాం. ఇది ఆయనకి మాత్రమే సాధ్యం. మనుషులు ఎంత తెలివితేటలైన వాళ్ళైనా, ఎంత బలం ఉండన్నా, ఎంత బలం ఉండొచ్చు, ఎంత జ్ఞానం ఉండొచ్చు, కానీ మనుషుల బలం, మనుషుల ధనం, మనుషుల యొక్క జ్ఞానం ఏమాత్రం సరిపోదు. అవునండి, దేవుని సహాయం, దేవుని హస్తం సహాయం కావాలి. దేవుడు ఒక మాట చెప్తే అంత సవి మామూలు అయిపోద్దండి. కనుకనే ఆయన ఆ మాట చెప్పాలి అంటే ఇంకా విధేయత కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా పాపిని ఒప్పుకుందాం. ప్రభు నిజమే, మా పాపం బట్టి, మా పితరుల పాపం బట్టి, అయ్యా సృష్టికర్త నిన్ను మరిచి సృష్టిని మేము సేవించడం దాన్ని బట్టి ఆయన కోపం రగులుకుంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కూడా పరిస్థితి అదే, పాపానికి ఫలితమే. కొంతమంది అడిగారు, ఈ కరోనా వల్ల ఏంటంటే కరోనా ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. మనుషులు దేవుని యొక్క చిత్తానికి అవిధేయులయ్యి ఇష్టానుసారంగా జీవించి దేవునికి కోపము రేపడం దాన్ని బట్టి, ఇష్టానుసారం జీవించిన దాన్ని బట్టి దేవుడు అనుమతించి ఉన్నాడేమో. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు ఒకవేళ అనుమతించవచ్చు, లేదా ఆయన సైలెంట్గా ఉన్నా ఆ విధంగా మరి సాతానికి అవకాశం ఇవ్వచ్చు. ఏది ఏమైనా కానీ ఇందులో నుంచి బయటకు తీసుకెళ్ళేవాడు, రక్షించువాడు, కరోనా నుండి మనం తప్పించేవాడు యేసు ఒక్కడే. ప్రార్థన చేద్దాం, మనందరం కూడా ఆయన మీద ఆధారపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రేమగల తండ్రి, వందనాలు ప్రభు, స్తోత్రాలు. ఈ సమయంలో మాతో కలిసి మరి ప్రార్థిస్తూ నీ వాక్యం ధ్యానించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మమ్మల్ని బలపరచమని, ఈ ఆరాధన అంతట్లో కూడా ఆరాధిస్తున్న బిడ్డలందరూ దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.